నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శర్మ. హమ్ దో హమారే దో డజన్ ముస్లిం జంటలు 24 మంది పిల్లలను కనండి. ఫిబ్రవరి 9న మోరాబాదులో జరిగిన బహిరంగ సభలో ఆల్ ఇండియా మజ్లిస్ ఏఐఎంఐ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ జనాభా పెరుగుదలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఉత్తరప్రదేశ్లో కొత్త వివాదం చెలరేగింది. ఆయన ప్రకటనలను రాజకీయ పార్టీల నుండి తీవ్ర ప్రతిచర్యలకు దారితీశాయి, మరియు సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారితీశాయి. వేదికపై నుంచి హమ్ దో హమారే దో డజన్ నినాదం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ షౌకత్ అలీ కొత్త నినాదం హమ్ దో హమారే దో డజన్ను ప్రవేశపెట్టారు. వేదికపై నుండి ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన కోరారు. ఇది దేశ పురోగతికి మరియు బలానికి సహాయపడుతుందని అన్నారు. పెరుగుతున్న ముస్లిం జనాభా గురించి చాలామంది ఆందోళన చెందుతారని, కానీ అతని ప్రకారం ఎక్కువ జనాభా దేశాన్ని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. చైనా వైపు చూస్తూ దానికి అధిక జనాభా దాని ప్రపంచ బలానికి ఒక కారణమని ఆయన అన్నారు. పిల్లలను అల్లాహో ఇచ్చిన బహుమతిగా అభివర్ణిస్తారు. పిల్లలు అల్లాహో ఇచ్చిన వరంగా వారిని భయం లేకుండా స్వీకరించాలని షౌకత్ అలీ జన సమూహానికి చెప్పారు. అల్లాహో ప్రసాదించినంత కాలం ప్రజలు పిల్లలను కనడం కొనసాగించాలని ఆయన అన్నారు. పిల్లలు లేని వారి గురించి కూడా ఆయన మాట్లాడారు. వారి పరిస్థితి ప్రజలు ఈ దీవెనకు ఎందుకు విలువ ఇవ్వాలో చూపిస్తుందని అన్నారు. తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తూ పెరుగుతున్న జనాభాను సమస్యగా చూడకూడదని, బలానికి చిహ్నంగా చూడాలని ఆయన అన్నారు. నాకు 8 మంది పిల్లలు, నా తమ్ముడికి 16 మంది. తన అభిప్రాయాలకు మద్దతుగా నాయకుడు తన సొంత కుటుంబం గురించి మాట్లాడాడు. తనకు 8 మంది పిల్లలు ఉన్నారని, మరణించిన తన అన్నయ్యకు 16 మంది పిల్లలు ఉన్నారని ఆయన అన్నారు. తన తల్లికి 97 సంవత్సరాలు, 72 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారని, వాళ్ళ చాలామంది చిన్నవారు పొడవైన వారు ఉన్నారని అన్నారు. జనాభాపై ఉన్న భయాందోళనను ప్రశ్నిస్తూ జనాభా నియంత్రణ గురించి మాట్లాడేవారే హిందూ కుటుంబాలకు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలని సలహా ఇస్తున్నారని అన్నారు. 14 మంది పిల్లలు ఉంటే కూడా దేశాన్ని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. తమను తాము వివాహం చేసుకొని కొంతమంది హిందూ నాయకులు ఇతర హిందువులు 4 పిల్లలను కనాలని సలహా ఇస్తున్నారని అలీ అన్నారు. ఎందుకు 4? మన హిందూ సోదరులు 14 మంది పిల్లలను కనాలని అడుగుతున్నాం, ఎందుకంటే అది దేశాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని. కానీ ఇతరులకు సలహాలు ఇచ్చే నాయకులు ముందుగా తాము వివాహం చేసుకొని పిల్లలను కనాలని అలీ అన్నారు.